హలో డాక్టర్, మా బేబీ గోడ మీద ఉన్న పెయింట్ అండ్ మట్టి ఇలాంటివి అప్పుడప్పుడు తింటుంది, ఇది నార్మలేనా అని కొంతమంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ అరవిందలోచని, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ ఎట్ కిమ్స్ హాస్పిటల్, కొండాపూర్. గోడలు తినడం అండ్ నాన్ ఎడిబుల్ సబ్స్టెన్సెస్ అంటాం. అంటే అన్నము, ఫ్రూట్స్, వెజిటబుల్స్ కాకుండా, మనం తినగలిగే పదార్థాలు కాకుండా నాన్ ఎడిబుల్ సబ్స్టెన్సెస్ అంటే గోడ మీద ఉన్న పెయింట్ తినడం, మట్టి తినడం, క్లే తినడం, వుడ్ ఇలాంటివి తినడం అనేది నార్మల్ కాదు. దీన్ని పైకా అంటాము. ఇది అబ్నార్మల్. పిల్లలు జనరల్లీ మనం చిన్న పిల్లల్లో అంటే 8 years లోపు పిల్లల్లో ఇలాంటి అలవాటు అనేది గమనిస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు మెల్లిగా పెద్దగా అయ్యే కొద్దీ అలవాటు అనేది కొద్దిగా తగ్గిపోవచ్చు. నార్మల్ కాదు కాబట్టి దీనికి మనం కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ఎందుకు వస్తుంది ఈ పైకా అనేది అంటే, వీళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఐదర్ జింక్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం ఇలాంటి డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు పిల్లలు మట్టి తినడం అండ్ గోడలకున్న పెయింట్ తినడం అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా అనేది డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలి. అలానే బేబీస్ కి అదర్ బిహేవియరల్ సంబంధించిన ఆర్ డెవలప్మెంట్ సంబంధించిన డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా మనం థరోగా చెకప్ అనేది చేపించుకుంటూ ఉండాలి. పైకా అని మనం ఎప్పుడు అంటామంటే, more than 1 month అంటే ఒక నెల పాటు పిల్లలు ఇలాగా నాన్ ఎడిబుల్ సబ్స్టెన్సెస్ ని తింటూ ఉంటే మనం దానికి ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ అనేది చెప్తూ ఉంటాము. ఈ డెవలప్మెంటల్ డిజార్డర్సే కాకుండా వాళ్ళకి ఎనీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయా, ఏదర్ ఇంట్లో కానీ ఆర్ వాళ్ళ స్కూల్లో కానీ పిల్లలు ఏమన్నా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తున్నారా అనేది కూడా యాజ్ ఎ పేరెంట్స్ గా మనం అది గమనించుకుంటూ ఉండాలి. అలాంటివి ఏమన్నా ఉంటే నిర్మూలించడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు పిల్లలకి ఈ పైకా అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఇప్పుడు మనం పైకా గురించి తెలుసుకున్నాం కదా. ఇలా పిల్లలు అప్పుడప్పుడు ఇలా పెయింట్ కానీ మట్టి కానీ తినడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉంటుందా? కంపల్సరీగా ఉంటుందండి. ఇలా గోడలు తినడం వల్ల ఆ ఉండే పెయింట్, పెచ్చు అవన్నీ తినడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి లెడ్ పాయిజనింగ్ అనేది అవ్వచ్చు. లెడ్ అనేది మనకి పిల్లలు ఆడుకునే టాయ్స్ లో కానీ ఆర్ కొన్ని లైక్ పెన్సిల్స్ లో కానీ అలా లెడ్ అనే పదార్థం ఉంటుంది. సో అది పిల్లలు ఎక్కువ నోట్లో పెట్టుకొని చూ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి లెడ్ పాయిజనింగ్ అవ్వచ్చు. మట్టి తినడం వల్ల వాళ్ళకి వార్మ్ ఇన్ఫెస్టేషన్స్ అవ్వచ్చు. అంటే వాళ్ళ ఇంటెస్టైన్స్ లో చిన్న చిన్న నులి పురుగుల్లాగా ఫామ్ అయ్యి దాని వల్ల వాళ్ళకి ఆకలి లేకపోవడం, బ్లోటింగ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అలానే ఐరన్ డెఫిషియన్సీ అనేది కూడా రావచ్చు. సో మీ ఇంట్లో పిల్లలు ఉండి వాళ్ళు ఇట్లా గోడ మీద ఉన్న పెయింట్ కానీ, మట్టి కానీ, టాయ్స్ కానీ ఏ విధమైన నాన్ ఎడిబుల్ సబ్స్టెన్సెస్ ని నోట్లో పెట్టుకొని తినడానికి ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ దగ్గర చూయించుకోమని సలహా చెప్తాం. థ్యాంక్ యూ.